మా ఊర్లో ఒక చిన్న జలపాతం దగ్గర స్నానం చేస్తూ ఈ వెదర్ లో ఈ నేరేడు పళ్ళని తింటుంటే ఇక్కడ కలిగే ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇంకా ఈ పళ్ళని తిన్నాక నాలుక ఊదారంలో మారుతుంది కదా, అప్పుడు నాకు మన చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తుకొచ్చాయి. ఈ రోజు మా ఊరి పిల్లలతో కలిసి ఈ నేరేడు పళ్ళ వేట కోసం బయలుదేరాను. మేము చెట్టు దగ్గరికి వచ్చేసాం. వర్షం వల్ల చెట్లు చాలా జారుగా ఉన్నా మా ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఇంకా అలానే చెట్టెక్కేసి పళ్ళని కోస్తున్నాము. ఈ కోస్తున్న వాటిని పెట్టడానికి ఆకులని కూడా తీసుకొస్తున్నారు. ఇంకా ఈ నేరేడు పళ్ళని కోసి తినడానికి ఒక మంచి ప్లేస్ కి వెళ్దామని జలపాతానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వచ్చాక ఒక పెద్ద పీత కూడా దొరికింది. నేను ఒకవైపు వీడియో షూట్ చేస్తున్నా, కానీ వీళ్ళు మాత్రం అస్సలు ఆగట్లేదు. స్నానానికి వెళ్ళిపోయారు. నేను వీటిని ఒక రాయిలో పెట్టి స్నానానికి అయితే దిగేసా. ఇంత మంచి వెదర్ లో ఈ జలపాతం దగ్గర స్నానం చేస్తూ ఈ నేరేడు పళ్ళను తింటుంటే ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. మరి ఇన్ని నేరేడు పళ్ళు తిన్నాక మా నాలుకలు కూడా ఇలా ఊదారంలోకి మారిపోయాయి. మరి మీరు మీ చిన్నప్పుడు ఈ నేరేడు పళ్ళని ఇలా తిన్నారో లేదో కామెంట్ చేయండి.